ఇలా కూటమిలో సీట్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 175 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అనకాపల్లి ఎంపీ స్థానం తప్ప మిగిలిన 24 స్థానాల్లో కూడా ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి. కానీ కూటమిలో ఇప్పటివరకు సీట్ల పంచాయతీ సీట్ల విషయంలో ఒక సర్దుబాటు పైకి వచ్చిందని చెప్తూ ఉన్నా కూడా చాలా నియోజకవర్గాల్లో షఫ్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల అసమ్మతి వస్తోంది. మాకు టికెట్ వస్తుందని ఆశించాము, మేము పార్టీ కోసం చాలా కష్టపడ్డాం, కానీ మాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పి చాలామంది నాయకులు అలాగే ఆ పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ పోతున్న మహేష్ బీసీ వర్గానికి చెందిన నాయకుడు, చాలా అగ్రెసివ్గా జనసేన పార్టీ స్టాండ్ని జనాల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి. అలాగే ప్రత్యర్థుల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని, ముఖ్యంగా వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఉండేవారు. ఆయన టార్గెట్ ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఉండేది. కనకదుర్గమ్మ గుడిలో వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన చేస్తున్న అక్రమాలని వీటన్నిటినీ కూడా ఒక రేంజ్లో, అంటే తెలుగుదేశం పార్టీ కూడా అంతలా కార్నర్ చేయలేదు, చాలా అగ్రెసివ్గా ఆయన కార్నర్ చేసిన పరిస్థితి. అలాంటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పోతున్న మహేష్కు ఖచ్చితంగా టికెట్ వస్తుంది అని చెప్పి అందరూ ఆశించారు. కానీ పోతున్న మహేష్కి టికెట్ రాదనే సంకేతాలు పెడుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో జత కట్టడం వల్ల అక్కడ పోతున్న మహేష్కి టికెట్ రాదని ఆల్రెడీ ఆఫ్ ద రికార్డ్ పోతున్న మహేష్కి ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఆయన వర్గీయులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కీలకంగా పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్స్ ఇవ్వకుండా పక్క పార్టీలోంచి టికెట్స్ ఇస్తూ ఉన్నారు అనేది జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖ సౌత్ నియోజకవర్గానికి సంబంధించి వంశీ యాదవ్, ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన అనర్హుడిగా అయిపోయారు. ఆయన పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆయనకి విశాఖ సౌత్ నియోజకవర్గం కేటాయించారు. సో విశాఖ సౌత్ నియోజకవర్గం కేటాయించడంపై నాన్ లోకల్ని ఎందుకు మీరు ఇక్కడికి తీసుకొస్తారు, నాన్ లోకల్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడం ఏంటి, ఇక్కడ మేము ఉన్నాం కదా అని చెప్పి చాలామంది వంశీ యాదవ్కి యాంటీగా ఉన్న నాయకులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. దాంతోపాటు మరో కీలకమైన పరిణామం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతూ ఉన్నట్టుగా ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఒకవేళ పిఠాపురంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయకపోతే ఆ అసెంబ్లీ నియోజకవర్గం కవర్ అయ్యే పార్లమెంట్ నియోజకవర్గం కాకినాడలో ఎంపీగానైనా పోటీ చేస్తా, అమిత్ షా మోదీ ఎలా చెబితే అలా చేస్తానని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా అంటే నిన్న పిఠాపురం జనసేన శ్రేణులతో సమావేశం అయిన సందర్భంగా అక్కడ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి వంగ గీతను ఆయన పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి. వంగ గీత కూడా కొద్దిసేపటి క్రితం రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్వి దింపుడు కళ్ళెం ఆశలు, పవన్ కళ్యాణ్కి మేము ఆహ్వానం పంపుతూ ఉన్నాం, మీరు ఏదైనా వైసీపీలోకి వస్తానంటే రావచ్చు, జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడతాను అంటూ ఎద్దేవా చేస్తూ కౌంటర్ చేశారు. ఇవి తాజా పొలిటికల్ డెవలప్మెంట్స్. ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్